హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఇవాళ సండే స్పెషల్స్ ఏంటి? మేమైతే మటన్ చేసుకుంటున్నాము. 1 కేజీ మటన్ తీసుకొచ్చారు మా డాడీ. మటన్ తీసుకొస్తే ఆ మటన్ ఏం చేయాలంటే నీట్గా క్లీన్ చేసుకొని ఒకసారి 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్కి పెట్టుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి, అంటే మటన్లో నుంచి అంత ఎక్కువగా ఊరవు. కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం కళ్ళుప్పు తగినంత, ఫస్ట్ బాయిల్ అవ్వడానికి కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒక 3 అంటే కొంచెం ముదురుగా ఉందంటే మాంసం ఒక 5 విజిల్ అయినా రానివ్వాలి. కొంచెం ఒక రకంగా ఉందంటే ఒక 3 విజిల్ అయినా సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్. మనకి కొంచెం వాటర్ ఉంటాయి, ఆ ఆయిల్ వాటర్ అంతా ఈ కర్రీలోనే మనం ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ వేసుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కొంచెం చిన్నగా కట్ చేసుకోండి, బాగుంటుంది, గ్రేవీ ఎక్కువ వస్తుంది. రెండు పెద్ద సైజు టమాటాలు, బంగాళదుంపలు కూడా వేసుకుంటే బాగా చిక్కగా అలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని బంగాళదుంపలు కూడా 2 పెద్ద బంగాళదుంపలు కట్ చేసుకున్నాము. 5 నుంచి 6 పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి. ఫ్రెష్గా వేసి పెట్టింది మోదన్ ఇప్పుడే. మేము స్టోర్ చేసి పెట్టుకుంటాం ఫ్రెండ్స్ 1 వీక్కే. అలా వీక్ 2 సార్లు 3 సార్లు అలా తింటూ ఉంటాం. కారం తగినంత వేసుకోండి. మీరు మంట తినగలిగితే మంట ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి కారం. కళ్ళుప్పు తగినంత, కూరకు తగినంత వేసుకోండి. కూరలో కూడా కొంచెం కొవ్వు ఉంటుంది కదా మటన్ అంటే, ఆ కొవ్వుకి తగ్గట్టు కొంచెం ఆయిల్గా వస్తుంది. మనం ఆయిల్ కూడా చూసేసుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్కువగా వేసుకున్నా అంత బాగోదు, ఎగుటుగా అనిపిస్తుంది. 1 టేబుల్ స్పూన్ పసుపు, బాగా ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం బాగా ముక్కకు పట్టించాక కొంచెం వాటర్ పోసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ముక్కల్లో ఉన్న వాటర్ కూడా బయటికి ఊరాయి. ఉప్పు కారానికి బాగా వాటర్ పట్టాయి, ముక్కకి బాగా పట్టింది ఉప్పు కారం. వాటర్ కూడా బయటకు ఊరాయి, ముక్కలో నుంచి ఉన్న నీరంతా. మనం కూడా ఎసురు పోసుకోవాలి, ఒక 1/2 లీటర్ దాకా ఎసురు వాటర్ పోసుకుంటే కొంచెం పులుసుగా బాగుండిద్ది. మటన్ అనేది మనం గ్రేవీగా చేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది, కానీ పులుసుగా తింటేనే బాగుంటుంది, బాగా డైజెస్ట్ అవుతుంది. మటన్ అరగటం అనేది కొంచెం కష్టం కదా, కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. ముక్క టేస్ట్ రావడానికి బాగుండిద్ది, బాగా ఉడకడానికి. వేసుకొని కలుపుకొని మళ్ళీ హై మంటలోనే పెట్టుకోవాలి. ఒక రకమైన మంట, మరీ హై కాదు మరీ స్లో కాదు. ఈ వాటర్ అనేది అంతా కొంచెం చిక్కతనానికి రావాలి. ఆ పులుసు, ఆ బోన్స్లో ఉన్న సూపే వాటర్లో కలిసి బాగా టేస్ట్గా చిక్కగా పడుతుంది. చూసారా ఫ్రెండ్స్, వాటర్ అంతా బాగా ఇంకిపోయాయి, కూర ముక్కకు పట్టింది, చిక్కబడింది. చిక్కబడ్డాక గరం మసాలా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకొని కట్టేయడమే. ఉప్పు కారం బాగా చిక్కబడ్డాకే వాటర్ పోయాలి, ముందుగానే పోయకూడదు ఫ్రెండ్స్, అప్పుడు సవ్వగా ఉండిద్ది, ముక్కకు పట్టదు. ఇంకా పులుసు చూసారా బాగా చిక్కబడింది. అంతే, సింపుల్ మటన్ కర్రీ రెడీ.
లైట్గా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటాం. ఓవర్ ఫ్రెండ్ యువాన్ష్ తేజస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. అలాగే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ కూడా ఇన్స్టాగ్రామ్ని ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో లైక్లు ఇవ్వండి, రెండిట్లోనూ కామెంట్స్ పెట్టండి. మీకు ఏం వంటలు కావాలో ఏం చేయాలనేది తప్పకుండా చేస్తాము. కొంచెం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.